హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నాగవేణి అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజైతే మీకు నేను లాంగ్ ఫ్రాక్ కటింగ్ వీడియో అయితే కనుక మీకు క్లియర్గా అయితే వివరించేస్తాను. ఈ లాంగ్ ఫ్రాక్స్ అంతా కూడా మీకు ఇక్కడ వీడియోలో కనిపిస్తూ ఉంది కదా, ఫుల్ సర్కిల్తో ఫుల్ శారీ అనమాట. ఇదంతా కూడా మీషోలో అయితే కనుక శారీ అయితే తీసుకున్నారు. ఈ శారీ మొత్తం అంతా కూడా చూడండి, పింక్ అలాగే గోల్డ్ ప్యాటర్న్ అనమాట. లేస్ అయితే ఈ విధంగా వచ్చేసింది అనమాట. పెయింటింగ్ అంతా కూడా వీటికి హ్యాంగర్స్ అయితే ఈ విధంగా అయితే ఇచ్చేసాను. అలాగే ఫ్రంట్ వచ్చేసి మా ప్రిన్స్ కట్టు బోట్ నెక్, అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు డ్రాప్ అయితే ఇచ్చేసాను. మొత్తం టోటల్ వీడియో అయితే కనుక ఈ విధంగా అయితే ఉంటుంది. ముందుగా మాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు ప్రతిదీ కూడా అర్థమైపోతుంది. ఈ వీడియో కోసం నేను తీసుకున్నటువంటి క్లాత్ ఎంత తీసుకున్నాను, లైనింగ్ ఎంత తీసుకున్నాను, ఇవి ఎలా కట్ చేసుకుంటున్నాను అనేది పూర్తి ఈ వీడియోలో అయితే క్లియర్గా ఉంటుంది. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి లాంగ్ ఫ్రాక్ కోసం ఇచ్చినటువంటి మెజర్మెంట్ డ్రెస్ అనమాట. ఇది కూడా ఫుల్ శారీతో ఫుల్ సర్కిల్ లాంగ్ ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ అయితే చేశాను. ఈ డ్రెస్ కూడా నేనే స్టిచ్చింగ్ అయితే చేశానండి. ఇప్పుడు మెజర్మెంట్ కోసం వచ్చేసి ఇదే డ్రెస్ అయితే ఇచ్చేసారు. సేమ్ టు సేమ్ అంతా కూడా ఇదే విధంగానే డ్రెస్ అయితే ఉంటుంది. కాకపోతే హ్యాండ్స్ వచ్చేసి మనకు పొడవైతే వచ్చేస్తాయి అనమాట. చేతుల దగ్గరికి అయితే కనుక హ్యాండ్స్ అయితే వస్తాయి. దీనికోసం వచ్చేసి ఇదే అనమాట శారీ, ఫుల్ శారీ అనమాట. ఇది మీషోలో ఆర్డర్ అయితే చేసుకున్నారు. ఈ శారీలో బ్లౌజ్ అయితే ఈ విధంగా అయితే ఇచ్చేసారు. కానీ ఈ బ్లౌజ్ అనేది వాళ్ళకు వద్దన్నారు. శారీలో సెల్ఫ్ అయితే కనుక బ్లౌజ్ కావాలన్నారు ఫ్రెండ్స్. దానికోసం వచ్చేసి ఇక్కడ లైనింగ్ వచ్చేసి 5 మీటర్స్ అయితే తీసేసుకున్నారనమాట. ఇప్పుడు వచ్చేసి ఈ డ్రెస్లో మనకు వచ్చేసి పొడవైతే చూసుకోవాలి. ఈ పొడవ కూడా ఎలా తీసుకోవాలి అంటే మనకు బాడీ పార్ట్ అనేది స్కిప్ చేసేయాలన్నమాట. బాడీ పార్ట్ పొడవైతే తీసేసుకోకూడదు. బాడీ కింది పార్ట్ వరకు అయితే కనుక నేను తీసుకుంటూ ఉన్నాను. ఇక్కడ వచ్చేసి నాకు 37.5 అయితే కనుక వచ్చేసిందనమాట పొడవు. ఈ 37.5కి వచ్చేసి మనకు కింద అంచు దగ్గర జిగ్జాక్ అయితే చేస్తాం కదా, దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. అలాగే నడుము దగ్గర స్టిచ్చెస్ కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. టోటల్ కలిపితే నాకైతే కనుక 39 ఇంచెస్ వరకు అయితే కనుక వచ్చేసిందనమాట. ఎక్స్ట్రా వచ్చేసి 6 ఇంచెస్ వరకు అయితే తీసేసుకోవాలి. అవంతా కూడా మనం ఎలా తీసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపించేస్తాను. ఇక్కడ శారీ అంతా ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉంది కదా, ఇక్కడ నుంచి 39 ఇంచెస్ వరకు అయితే కనుక ఎగ్జాక్ట్ మార్కింగ్ అయితే తీసుకుంటూ ఉన్నానమాట. నేను ఇక్కడ మీకు మార్కింగ్ అయితే చేస్తున్నాను చూడండి. 37.5 ఎగ్జాక్ట్ పొడవు అనమాట. అంటే మన ఖర్చులతో లేకుండా 37.5 మనకు పొడవు వచ్చేసింది. ఇందులో 1 ఇంచ్ వచ్చేసి కింది వైపున అంటే చుట్టూ గోల్ వస్తుంది కదా, గోల్ జిగ్జాగ్ కోసం 1 ఇంచ్ అయితే తీసుకున్నాం. నడుము దగ్గర జాయింట్ కోసం 1/2 ఇంచ్ అయితే తీసుకున్నాం అనమాట. టోటల్ వచ్చేసి 39 ఇంచెస్ అయితే పొడవు అయితే వచ్చేసింది. ఈ 39 ఇంచెస్కు 6 ఇంచెస్ అనేది యాడ్ చేసుకోవాలి, ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవాలి. అప్పటికి మనకు 45 ఇంచెస్ వరకు అయితే కనుక పొడవు అయితే వస్తుంది. ఇలా 6 ఇంచెస్ అనేది ఎందుకు యాడ్ చేసుకోవాలి అంటే నడుము కోసం మనకు ఇందులోనే క్లాత్ పోవాలి కాబట్టి నడుముకు కావాల్సిన క్లాత్ కూడా మనం ఇందులో యాడ్ చేసుకొని 6 ఇంచెస్ వరకు అయితే కనుక క్లాత్ అయితే తీసుకున్నాము. ఇప్పుడు మనకు ఇది ఫుల్ సర్కిల్ అయితే కనుక 4 ఫోల్డింగ్ అయితే వేసుకోవాలి. 45 ఇంచెస్. అదే మనకు వచ్చేసి హాఫ్ సర్కిల్ అయితే కనుక దానికి ఒక సపరేట్గా క్లాత్ అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు ఫుల్ సర్కిల్కి మనం 6 ఇంచెస్ యాడ్ చేసుకున్నట్టు హాఫ్ సర్కిల్కి వచ్చేసి 12 ఇంచెస్ అనేది యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మనకు నడుము వెడల్పు అయితే రావాలి కాబట్టి 12 ఇంచెస్ అనేది యాడ్ చేసుకోవాలి హాఫ్ సర్కిల్కి. ఫుల్ సర్కిల్కి 6 ఇంచెస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇలా యాడ్ చేసుకుని 4 మడతలు వచ్చేలాగా చూసుకొని, అంటే నేను తీసుకున్న పొడవుకి ఎక్స్ట్రా మార్క్ అవంతా సరిపడగా క్లాత్ అయితే ఫోల్డింగ్స్ అన్నీ కూడా చెక్ చేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్ అంతా కూడా కటింగ్ అయితే చేస్తూ ఉన్నాను. ఇలా కట్ చేసిన పీస్ వచ్చేసి పక్కనైతే పెట్టుకొని ఈ విధంగా 4 ఫోల్డింగ్ అయితే క్లాత్ ఉంది కదా, వీటన్నిటినీ కూడా మనకు ఆపోజిట్ కాకుండా మొత్తం సెల్ఫ్ రన్నింగ్లో ఫోల్డింగ్ అయితే ఉండాలన్నమాట. ఇక్కడ నీకు వీడియోలో కనిపిస్తుంది చూడండి, నేను ఏ విధంగా ఫోల్డింగ్ అయితే వేస్తున్నానో. ఇప్పుడు డబల్ ఫోల్డింగ్ అయితే వేస్తాను. ఈ డబల్ ఫోల్డింగ్ని 4 ఫోల్డింగ్స్ అయితే వేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకున్న తర్వాత ఈ క్లాత్ 4 మడతలన్నీ కూడా సమానంగా ఉండేలేదో చెక్ చేసుకొని వీటన్నిటినీ కూడా కోన్ షేప్ అయితే కనుక మళ్ళీ ఫోల్డింగ్ అయితే వేసేసుకోవాలి. ఇక్కడ మీకు క్లియర్గా కనిపించడానికి నేను మళ్ళీ కూడా మీకు చూపించేస్తూ ఉన్నాను. ఇక్కడ చూడండి 4 ఫోల్డింగ్స్ అయితే వేసేసుకున్నాను. మొత్తం స్క్వేర్ పీస్ మాదిరిగా అయితే కనుక వచ్చేసిందనమాట ఈ బిట్ అంతా కూడా శారీలో. ఇప్పుడు ఇలా ఉన్న క్లాత్ అంతా కూడా ఈ విధంగా కోన్ షేప్ లాగా ఫోల్డింగ్ అయితే వేసేసుకోవాలి. చూసేస్తారు కదా, ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ లేకుండా నేను తీసుకున్న 45 ఇంచెస్ 4 ఫోల్డింగ్స్ అంతా కూడా సమానంగా కోన్ షేప్ అనేది అన్నీ కూడా సమానంగా వచ్చేసాయి. ఇప్పుడు వీటికి వచ్చేసి మనం
కరెక్ట్ మెజర్మెంట్స్ అన్నీ కూడా తీసేసుకోవాలి. ఈ మెజర్మెంట్స్ అన్నీ ఎలా తీసుకోవాలి అంటే ఇక్కడ టేప్ తీసుకొని మార్కింగ్ అయితే ఇచ్చేసుకోవాలన్నమాట. పీసులు అనేది మనకు అటు ఇటు జారకుండా చూసుకోవాలి. కొంచెం క్లాత్ జారుతూ ఉందంటే మధ్యలో ఒక పిన్ యాడ్ చేసుకొని జరగదు. చూడండి, కోన్ షేప్ దగ్గర ఒక హ్యాండ్తో పట్టుకోవాలన్నమాట. టేపు కింది వైపున ఒక హ్యాండ్తో పట్టుకోవాలి. చిన్న సర్కిల్ అయితే కనుక మనం ఎలాగోలా మనమే కట్ చేసుకుంటాం. ఇది ఫుల్ గోల్ కదా, అంటే పెద్ద సర్కిల్ అనమాట. పెద్దవాళ్ళ డ్రెస్ కాబట్టి మనకు 45 ఇంచెస్ అంటే ఒకరికే అందదు కాబట్టి నేను మా పాపనైతే రమ్మని చెప్పాను అనమాట అక్కడ పట్టుకోవడానికి టేప్తో. ఇక్కడ వచ్చేసి మొత్తం 45 ఇంచెస్కి అంతా కూడా టోటల్ మార్కింగ్ అయితే ఇచ్చేస్తూ ఉన్నాను. అంటే నడుము ఖర్చుతో కూడా కలిపి మార్కింగ్ అయితే ఇస్తున్నాను. ఇలా మార్కింగ్ ఇచ్చేటప్పుడు కింది వైపున గోల్ ఏదైతే ఉందో ఆ గోల్ వైపునే మార్జిన్ అయితే చేస్తున్నాను. పై వైపున కోన్ షేప్ ఉండే దగ్గర హ్యాండ్ దగ్గర టేప్ ఎలా అయితే పెట్టానో ఆ టేప్ ఎక్కడ కూడా నేను జరపలేదనమాట. అలా జరపకుండా మార్కింగ్ అయితే ఈ విధంగా ఇచ్చేసుకోవాలి. టోటల్ అయితే 45 ఇంచెస్కి ఈ విధంగా నేను మార్కింగ్ అయితే ఇచ్చేసాను. వీటన్నిటిని కూడా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎక్కడైనా ఒక పాయింట్ ఎక్కువగా తక్కువగా ఉందో చెక్ చేసుకొని ఇప్పుడు అంతా కూడా కరెక్ట్గా అయితే వచ్చేసింది. మీకు ఇక్కడ కనిపించడానికి ఇంకా నేను కొంచెం థిక్గా అయితే కనుక మార్కింగ్ అయితే వేసి చూపిస్తూ ఉన్నాను మీకు క్లియర్గా కనిపించడానికి. ఇలా అంతా మార్కింగ్ అంతా వేసుకునే తర్వాత మెజర్మెంట్ డ్రెస్ యొక్క నడుము లూజ్ అయితే కొలుచుకుంటూ ఉన్నానమాట. ఈ నడుము లూజ్ మనకు ఖర్చుతో కూడా కలిపి 40 ఇంచెస్ అయితే కనుక నడుము లూజ్ అయితే ఉంది. మనకు తీసుకున్న కరెక్ట్ మెజర్మెంట్స్ కంటే కూడా ఒక 4 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎందుకంటే మనకు అటు సైడ్ ఇటు సైడ్ 2 ఇంచెస్ అనేది మనకు ఖర్చు కావాలి కాబట్టి 4 ఇంచెస్ యాడ్ చేసుకుంటే మనం 8 ఇంచెస్ అనేది యాడ్ చేసుకోవాల్సి వస్తుంది డబల్ ఫోల్డింగ్ అయితే కనుక. ఇప్పుడు 5 ఇంచెస్ అనేది యాడ్ చేసుకుంటూ ఉన్నాను. ఇక్కడ వచ్చేసి నేను 40 ఇంచెస్ అన్నాను కదా, ఈ 40 ఇంచెస్ని టేప్తో ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని మనకు క్లాత్ వచ్చేసి ఇప్పుడు 4 ఫోల్డింగ్స్ వేసుకుంటే ఇలా కోన్ షేప్ వేసుకుంటే మనకి ఇప్పుడు 8 ఫోల్డింగ్స్ అయితే వచ్చేసాయి అనమాట. ఇక్కడ చూడండి 8 ఫోల్డింగ్స్ ఉన్నాయి కదా, అలాగే టేప్ కూడా 8 ఫోల్డింగ్స్ వచ్చేలాగా టేప్ మార్చుకొని 8 ఫోల్డింగ్స్ వేయంగా నాకు 5 ఇంచెస్ వరకు అయితే కనుక మార్కింగ్ అయితే వచ్చేసింది. ఈ విధంగా 5 ఇంచెస్ని రౌండ్గా ఇలా మార్జిన్ అయితే చేసుకున్నాను. పైనుంచి 5 ఇంచెస్ ఉండేలాగా చెక్ చేసుకొని చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ నడుము దగ్గర మార్కింగ్ వేసుకునే దగ్గర ఇలా చెక్ చేసుకోవాలన్నమాట. నడుము దగ్గర టేప్ కొంచెం జరుపుకుంటూ కింద గోల్ అనేది చెక్ చేసుకోవాలి కరెక్ట్గా ఉందా లేదా. ఈ విధంగా చెక్ చేసుకున్నా మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది. మళ్ళీ చెప్తున్నా చూడండి, కోన్ షేప్ దగ్గర నుంచి మనం టేప్ పెట్టామంటే కోన్ షేప్ దగ్గర టేప్ జరపకూడదు. అదే నడుముకి మనం మార్జిన్ చేసుకున్న దగ్గర జరుపుకుంటూ కింద గేరా అనేది చెక్ చేసుకుంటూ మార్కింగ్ అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు లాంగ్ ఫ్రాక్ కోసం వచ్చేసి కింది పార్ట్ అంతా కూడా శారీ క్లాత్ ఇలా అయితే కటింగ్ అయితే చేసేసుకున్నాను. ఇప్పుడైతే ఈ విధంగా వచ్చేసింది కదా, ఈ క్లాత్ అంతా కూడా ఓపెన్ అయితే చేసి మీకు చూపించేస్తాను అనమాట ఎలా గోల్ వచ్చేసింది అనేది. ఇది ఫుల్గా వేయాలంటే కొంచెం ప్లేస్ చిన్నదిగా ఉంది, ఇంట్లో పిల్లలంతా ఉన్నారు కాబట్టి నేను కొంచెంగానే ఓపెన్ అయితే చేసి మీకు చూపిస్తూ ఉన్నాను. ఇది వచ్చేసి మనకి ఇప్పుడు ఓపెన్ చేయంగా డబల్ ఫోల్డింగ్లో ఉంది. హాఫ్ సర్కిల్ అని చెప్పాను కదా, ఈ విధంగా సింగిల్ ఫోల్డింగ్ వచ్చిందంటే హాఫ్ సర్కిల్కి అయితే ఒక జాయింటే వచ్చేస్తుంది అనమాట. ఫుల్ సర్కిల్ అయితే కనుక మనకు డబల్ ఫోల్డింగ్ వచ్చేసి 2 జాయింట్స్ అయితే వచ్చేస్తాయి. చూడండి ఈ విధంగా ఒక జాయింట్ వస్తే మనకు హాఫ్ సర్కిల్, 2 జాయింట్స్ వస్తే ఫుల్ సర్కిల్ అయితే ఉంది. కానీ క్లాత్ అడ్జస్ట్ లేనప్పుడు హాఫ్ సర్కిల్ కూడా 2 జాయింట్లు అయితే కనుక వేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఈ విధంగా శారీలో ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ అయితే కనుక 5 మీటర్స్ అయితే ఈ విధంగా తీసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి 45 ఇంచెస్ అయితే తీసుకున్నాం కదా, ఈ లైనింగ్ క్లాత్ వచ్చేసి మన ఇష్టం అనమాట. 42 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు, 40 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు అనమాట. అంటే మనకిచ్చే కస్టమర్ వాళ్ళ అభిప్రాయం పట్టి తీసేసుకోవచ్చు. ఇక్కడ కూడా చూడండి, నేను 5 ఇంచెస్కి నడుము దగ్గర మార్జిన్ అయితే చేసుకున్నాను. మిగతా ఉన్న క్లాత్ ఏదైతే ఉందో ఇదంతా కూడా 37 ఇంచెస్కి అయితే కనుక నేను మార్జిన్ అయితే ఈ విధంగా చేసుకొని మార్కింగ్ అయితే వేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇప్పుడంతా మార్జిన్ చేసుకొని కటింగ్ చేసుకున్నామంటే లైనింగ్ కూడా కటింగ్ అనేది సరిపోతుంది. ఈ లైనింగ్ వచ్చేసి పాలిస్టర్ కాబట్టి మనకు ఒకవైపున పీస్ అనేది తక్కువగా వచ్చేస్తుంది అనమాట. ఫోల్డింగ్లో వేసినప్పటికీ ఒక పీస్ అయితే మనకు తక్కువగా వచ్చేస్తుంది. అక్కడ 2 పీసులు వచ్చేసి జాయింట్ అయితే చేసేసుకోవాలన్నమాట. ఇలా పీస్ అంతా యాడ్ చేసుకొని మనకు కావాల్సిన షేప్లో ఆ రౌండ్ అనేది మార్జిన్ చేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి. దానికోసం ఇలా అయితే నేను ఫోల్డింగ్ అయితే వేసుకుంటూ ఉన్నాను. ఇలా ఫోల్డింగ్ వేసుకొని స్ట్రైట్ పీస్గా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత కింద గేరా కోసం మనం ముందుగా కట్ చేసుకున్న కింద గేరా ఏ విధంగా ఉందో ఆ విధంగా పెట్టేసి రౌండ్ అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న పీస్ అంతా కూడా స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు జాయిన్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, 37.5 ప్లస్ 2 39 ఇంచెస్, అలాగే 5 ఇంచెస్ అనమాట.
ఇలా అయితే తీసేసుకున్నాను నేను. నడుముకి వచ్చేసి 5 ఇంచెస్ వచ్చేలాగా తీసేసుకున్నాను. ఇప్పుడు బాడీ కింది పార్ట్ అయితే రెడీ అయిపోయింది కదా. బాడీ కోసం అయితే కనుక లైనింగ్ ఈ విధంగా తీసుకొని 40 ఇంచెస్ మనం నడుము కోసం తీసుకున్నాం కాబట్టి ఆ 40 ఇంచెస్ ఫస్ట్ నేను బ్యాక్ పార్ట్కి అయితే కటింగ్ అయితే చేసుకుంటూ ఉన్నాను. ఇక్కడ 20 ఇంచెస్ అంటే డబల్ ఫోల్డింగ్లో 20 ఇంచెస్, సింగిల్ ఫోల్డింగ్లో వచ్చేసి 10 ఇంచెస్ వచ్చేలాగా చూసుకున్నాను. అలాగే బాడీ పొడవు వచ్చేసి 14 ఇంచెస్ వరకు అయితే ఉందన్నమాట. ఇలా అంతా కూడా 10 ఇంచెస్ నడుము లూజు, 14 ఇంచెస్ వచ్చేసి మనకు బాడీ పొడవు ఈ విధంగా తీసుకొని మార్కింగ్ అయితే వేసుకొని మెజర్మెంట్ డ్రెస్ ఏదైతే ఉందో బాడీ పార్ట్ అంతా కూడా నెక్ దగ్గర, షోల్డర్ దగ్గర, ఆర్మ్ డౌన్, సైడ్స్ ఎడ్జెస్ ఇవంతా కూడా ఎగ్జాక్ట్ మార్కింగ్ అయితే కనుక వేసుకోవాలన్నమాట. ఎక్స్ట్రా ఖర్చు కోసం మీకు ముందుగా చెప్పినట్టు ఆ 2.5 ఇంచెస్ కానీ 2 ఇంచెస్ కానీ మనకు అంటే ఎక్స్ట్రా క్లాత్ మనకి ఎంతైతే కావాల్సి వస్తుందో అంత క్లాత్ అయితే కనుక ఉంచుకొని కటింగ్ అయితే చేసుకోవాలి. ఇది బ్యాక్ డ్రాప్ అనమాట. ముందుగా అయితే నేను బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయితే చేసుకుంటూ ఉన్నాను. చాలా అంటే చాలా ఈజీగా అయితే కానీ కటింగ్ అయితే చేసుకోవచ్చు. మనం కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈ ప్రాసెస్లో కట్ చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా బ్యాక్ పార్ట్ కట్ చేశాను. క్లాత్ అయితే కొంచెంగా ఉంది చూడండి. బాడీ పార్ట్కు 5 మీటర్స్ తీసుకున్నా కూడా కొంచెంగానే ఉంది. ఇందులో వచ్చేసి ఫ్రంట్లో ప్రిన్స్ పార్ట్ ఏదైతే ఉంటుందో ఇదంతా కూడా మార్జిన్ చేసుకోవాలి. ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంది చూడండి, ఎక్స్ట్రా ఖర్చు అయితే లేదనమాట. ప్రిన్స్ షేప్ ఏదైతే ఉందో ఈ షేప్ దగ్గర ఆర్మ్ డౌన్ ఇలా విధంగా షేపు ఫ్రంట్ నెక్ ఇచ్చేసి ఈ విధంగా మార్కింగ్ అయితే వేసుకొని కటింగ్ అయితే చేసుకుంటూ ఉన్నాను. ఇలా ఫ్రంట్ పార్ట్ ప్రిన్స్ పార్ట్ అంతా కూడా ఈ విధంగా కట్ చేసుకున్నాను అనమాట. ఇందులో మనకు నెక్ అంతా కూడా కట్ చేసుకున్నాను. ఇప్పుడు బ్యాలెన్స్ ఏముందంటే సైడ్ ప్రిన్స్ పార్ట్కి మనకు సైడ్ పీస్ ఉంటుంది కదా, ఈ సైడ్ పీస్ అనేది ఎలా మార్కింగ్ వేసుకోవాలో చూసేస్తాం. ముందుగా మనం లంగాకు లైనింగ్ అయితే కట్ చేసుకున్నాం కదా బాడీ కింది పార్ట్లో, ఆ లైనింగ్లో వచ్చిన క్రాస్ పీస్ ఏదైతే ఉంటుందో ఈ క్రాస్ పీస్లో నేను ప్రిన్స్ పార్ట్ అనేది షేప్ అయితే ఇచ్చేసి కటింగ్ అయితే చేసుకుంటూ ఉన్నాను అనమాట. బ్యాక్ పార్ట్కు అలాగే ఫ్రంట్ పార్ట్కు ప్రిన్స్ కట్ చేసుకునేటప్పుడు ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. నడుముక ఉండే లూజ్ కంటే 2 ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ 2 ఇంచెస్ వచ్చేసి మనకు షేప్ టక్స్ అయితే ఉంటుంది కదా, ఆ టక్స్ కోసం క్లాత్ మధ్యలో కట్ చేసేస్తాము. దానికోసం వచ్చేసి 2 ఇంచెస్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీకు నేను మెయిన్ అంటే బ్యాక్ పార్ట్ కూడా పెట్టి మీకు చూపిస్తూ ఉన్నాను. మార్కింగ్ ఎలా వేస్తున్నానో ఇలా చూసారంటే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. చూడండి, నడుము వైపున 2 ఇంచెస్ అలాగే ఆర్మ్ డౌన్ వైపున ఒక 1/2 ఇంచెస్ వరకు అయితే కనుక మార్కింగ్ అయితే ఇచ్చేసాను అనమాట. ఇప్పుడు ఈ విధంగా చూసుకొని మార్కింగ్ అయితే వేసుకొని కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాను చూడండి. ఇక్కడ వచ్చేసి ఒక మిస్టేక్ అయితే జరిగిందండి. మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు టక్స్ పట్టి కోసం కట్ చేసుకున్నాం కదా, కట్ చేసిన పీస్ వచ్చేసి ఈ షేప్ పట్టి ఉంది కదా, అంటే ప్రిన్స్ షేప్ పార్ట్ ఉంది కదా, ఆ పార్ట్లో కూడా క్రాస్ అయితే తీసేసుకోవాలి. కొంచెం 2 ఇంచెస్ అనేది మనం తీసేసుకోవాలి. అది తీయడం మాత్రం నేనైతే ఈ కటింగ్లో మర్చిపోయాను. తర్వాత స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు నేను చూసుకొని కటింగ్ అయితే చేసుకున్నానండి. ఆ యొక్క క్లిప్ అయితే కనుక మర్చిపోయిందనమాట. ఇలా అంతా కట్ చేసుకొని బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అంతా కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్లో కటింగ్ అయితే చేసేసుకోవాలి. చిన్న చిన్న పీసుల్లో సరిపోయిందనమాట బ్యాక్ పార్ట్ అవంతా కూడా. ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కోసం క్లాత్ అయితే అడ్జస్ట్ లేదు కాబట్టి నేను లంగాకు సరిపడా తీసుకున్న ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఏదైతే ఉందో ఆ క్లాత్లు అయితే ఈ విధంగా కట్ చేసుకుంటూ ఉన్నాను. ఇందులో చిన్న పీసులు వచ్చేసి సైడ్ పీసెస్ ఏవైతే ఉన్నాయో ఈ సైడ్ పీసెస్ అంతా కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో హ్యాండ్స్ కోసం ఇలా అయితే ఫోల్డింగ్ అయితే 4 మడతలు అయితే వేసుకుంటూ ఉన్నాను. ఈ హ్యాండ్ పొడవు వచ్చేసి 19 ఇంచులు అయితే ఉందన్నమాట. ఇలా హ్యాండ్ పొడవు వచ్చేసి ఖర్చుతో కూడా కలిపి 19 ఇంచెస్ అయితే తీసుకున్నాను. మెజర్మెంట్ హ్యాండ్ తీసుకొని ఈ విధంగా షేప్ ఆర్మ్ షేప్ ఇవంతా కూడా షేప్ ఇచ్చేసి నేనైతే కటింగ్ అయితే చేసేసుకున్నాను అనమాట. హ్యాండ్కి వచ్చేసి ఇలా కట్ చేసుకుంటే హ్యాండ్ షేప్ కూడా సరిపోయింది. ఓకే అండి, ఈ వీడియో కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.